హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ పొలిటికల్ పవర్ ప్లే ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్కీ టూ బ్రదర్ రాంపుల యాదవ్ గారు. Anchor dress courtesy by Roman Island, shop number 2930, Skandanshi, Ballard Chaurasta, Karnool, Andhra Pradesh. సార్ నమస్తే. సార్ సార్, అసలు లక్కీ టూ అనే పేరు ఎలా వచ్చింది? మా అన్నగారు పీజీ వెంకటేశ్వర్లు అని చెప్పేసి మా సెకండ్ బ్రదర్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. ఓకే. స్టేట్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. బ్యాడ్జీ పోలీస్ బ్యాడ్జీ నెంబర్ ఓకే. కేయూ కర్నూలు 22222. ఓకే. దాన్ని బట్టి లక్కీ టూ అనే పోలీస్ డిపార్ట్మెంట్లోనే వారే అనేవారు. ఆహా. అదేవిధంగా అట్లే లక్కీ టూ అనుకుంటా 1980లో పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పుడు నిక్కర్లు ఉండేటివి, ప్యాంట్లు లేవు, మోటార్ సైకిళ్ళు లేవు, సైకిల్ ఉండేటివి. పోలీసు వాళ్ళు ఆఫీసర్ల ఇళ్ళల్లో పాచి పని కూడా చేపించేవాళ్ళు డిపార్ట్మెంట్లో వాళ్ళు. ఓకే. దానికోసం పోరాటం చేసి రాష్ట్రంలో ఎప్పుడు మన దేశంలో స్వతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి ఇండియాలో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో స్ట్రైక్ జరగడం జరిగింది. ఓకే. ఆ స్ట్రైక్కు కారణము మా అన్నగారు, అలాగే ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు, ఎస్ఐ గారు, పోలీస్ ఆఫీసర్స్ తరఫున నిక్కర్లు తీసేసి ప్యాంట్లు తేవాలని చెప్పేది ఒకటి, అలాగే సైకిళ్ళు తీసి మోటార్ సైకిల్ అలవెన్స్ ఇవ్వాలనేది ఒకటి. ఓకే. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఎస్ఐసి ఇంట్లో అంటు తోమడం కానీ ఇంట్లో పాచి పని చేయనీకే కానిస్టేబుల్ని వాడకూడదు, మీ వల్ల బయట వాళ్ళని తెప్పించుకోవాలా, ఓకే. ఇవన్నీ ఇలా చేస్తున్నారని చెప్పేసి దాని మీద పోరాటం చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళంతా స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి సిఆర్పిఎఫ్ను ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్ పిలిపించడం జరిగింది. ఓకే. అప్పుడు వీళ్ళు తుపాకులు ఇవ్వకుండా కర్నూలు పోలీసు వారు ఏపీఎస్పీ క్యాంపులో ఇవ్వకుండా పోరాటం చేసి ఆ మిస్ఫైర్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగినది. సిఆర్పిఎఫ్ వాళ్ళు. ఓకే. అంటే మేము తుపాకులు ఇవ్వము, మేము హ్యాండిల్ చేయము, మీకు మీరు సెంట్రల్ వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ మీకేం పని ఉంది రానీకి అని చెప్పేసి మొత్తం చేశారు. చేసి అల్లకల్లోలం అయిపోయింది రాష్ట్రం అంతా. దాంట్లో 3000 మందిని స్టేట్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు, హైదరాబాద్ సెంట్రల్ జైలుకు అందరికి పంపించడం జరిగింది. దాంట్లో మొదటి వాడు మా అన్నగారు. అచ్చా. ఓకే. అలాగే అంతటి పేరు రావడానికి కారణం అలాగా మా అన్నగారికి. దాని తర్వాత రిమూవ్ సర్వీస్ 3000 మంది రిమూవ్ సర్వీస్ చేశారు. దాంతో మా అన్నగారు నిక్కర్ల నుంచి పాయింట్లకు, సైకిల్ నుంచి మోటార్ సైకిళ్లకు, ఇంట్లో పాచి పని చేసే వాళ్ళను ఫ్రీడమ్ ఇవ్వడం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళ కానిస్టేబుల్కు వాళ్ళకు ఫ్రీడమ్ చెప్పి సక్సెస్ అయ్యారు. దాంతో పూర్తిగా పేరు వచ్చేసింది. జిల్లాలో కాదు రాష్ట్రంలోనే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి అది లక్కీ టూగా ఇంటి పేరు అయిపోయింది. అది మాకు. సార్, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను డిగ్రీ వరకు. చదివాను. ఓకే. అంటే రాజకీయంగా ఇంతకుముందు నుంచే ఇంట్రెస్టెడ్ ఉండిండ్రా, లేకపోతే మధ్యలో ఏమైనా ఆలోచన వచ్చి ఇట్లా వచ్చి? ఇప్పుడు అదే చెప్పాను కదా, మా అన్నగారు 80లో రిమూవ్ సర్వీస్ అయిన తర్వాత మా అన్నగారు పొలిటికల్లోకి రావడము, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడము, మా అన్నగారు కూడా పొలిటికల్ ఎంట్రీ కావడము, ఉద్యోగం లేదు దానివల్ల వ్యాపారాలు పెట్టుకొని, చిన్న వ్యాపారాలు పెట్టుకొని, అప్పుడు మా అన్నతో పాటు ఇంకా 2 అన్నారు పోలీస్ డిపార్ట్మెంటే, ముగ్గురు కలిసి పొలిటికల్కి వచ్చేసారు. అచ్చా. అప్పుడు మేము చదువుకునేవారము 80లో 83 వరకు. తర్వాత నేను కూడా డిగ్రీ చేసేటప్పుడు కర్నూలు జిల్లా తెలుగుదేశం విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా నన్ను చేయడం జరిగినది. అప్పటి నుంచి నేను పొలిటికల్స్గా ఎంట్రీ అయ్యాను, పొలిటికల్గా యాక్టివ్ అయ్యాను. 1987లో మా వెంకటేశ్వర అన్న గారు, లక్కీ టూ వెంకటేశ్వర అంటారు కదా, ఆయన గారు 39వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఎలక్షన్లో గెలిచాడు. దాని తర్వాత 89లో ఎన్టీ రామారావు గారు పిలిచి, మీ సేవలు బాగున్నాయి పబ్లిక్లో, అదే డిపార్ట్మెంట్లో కూడా మీ సేవలు బాగున్నాయి బ్రదర్, ఖచ్చితంగా మీరు పత్తికొండ బీసీ కాన్సెప్ట్ మీద పోటీ చేయాలని ఆయన కోరగా మా అన్నగారు ఎస్ అని అనడం జరిగినది. ఎలక్షన్స్ 15 రోజులు ఉన్నాయి అనగా, బీఫామ్ నామినేషన్ 15 రోజులు ఉందనగా మా అన్నను రైల్వే స్టేషన్ దగ్గర బాంబులు వేసి మర్డర్ చేశారు. ఓకే. ఎదుగుతున్నాడని చెప్పి మర్డర్ చేశారు. ఓకే. అప్పుడు నేను వ్యాపార రీత్యా నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత నేను కర్నూలుకి వచ్చి
ఫుల్ఫిల్డ్గా రాజకీయాలలోకి రావడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్గా లక్కీ 2 అంటే ప్రజల్లో ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఫీలింగ్ ఉంది, ఇట్లా పాజిటివ్ నెగిటివ్ ఉంది. సో అసలు ఇంతకీ లక్కీ 2 అనేది మీరు దీన్ని ఎలా చూస్తారు? మేము లక్కీ 2 అనేది మా ఇంటికి నిపుణంగా మారింది. ఆయన చాలా ఉత్తముడు, ఎవరికి ఏమీ హాని చేయనివాడు. ఎప్పుడైతే 1985లో మా థర్డ్ బ్రదర్ ఏఆర్ డిపార్ట్మెంట్ ఉండే కానిస్టేబుల్, ఆయన కూడా రిమూవ్ సర్వీస్ సుబ్బరాయుడు అనే వ్యక్తి, ఓకే, ఆయనను పాత బస్ స్టాండ్లో మాకు బస్సులు ఉండేవి, బస్సులు అంత మెయింటెనెన్స్ ఆయనే చేసేవాడు, సిటీ బస్సెస్. అప్పుడు ఆయనను అనవసరంగా మర్డర్ చేశారు కొంతమంది. ఓకే, 85లో. అంత ఉత్తముగా ఉండేవాడు. ఒక తమ్ముడిని చనిపోయే లోపల ఆయనకు ఎక్కడో చెన్నైలో ఎక్కడో వ్యాపారం చేసుకునేవాడు ఈయన లక్కీ 2 వెంకటేశ్వర్లు గారు. ఓకే, ఈయన చనిపోయే లోపల సుబ్బరాయుడు గారు కర్నూలుకి వచ్చిన తర్వాత, అప్పుడు కర్నూలుకి వచ్చి 85 జూన్ 1 తారీఖు జరిగింది ఇది. అప్పుడు నాకు దెబ్బలు తగిలి నేను మిస్ అయ్యాను. ఓకే, నేను కూడా మిస్ ఉన్నాను దాంట్లో సీన్లో. ఓకే, కళ మెయింటైన్ చేసుకున్నా, నేను మిస్ అయ్యాను, ఆయన చనిపోవడం జరిగింది. దానికి ఇంకా తమ్ముడు పోయాడనే పూర్తి ఆవేశమైనతలో ఉండి బాధ ఆవేశం అన్ని విధాలుగా సఫర్ అయ్యాయినా మేము ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీని అనవసరంగా రాజకీయాలలోకి దింపి అనవసరంగా నా తమ్ముడిని బలికొన్నాను అని చెప్పేసి ఒక ఫీలింగ్లో ఆయన పూర్తి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లో వెళ్ళిపోయి పొలిటికల్గా అట్లే వచ్చి అసలు చీమ కూడా హాని చేయనివాడు. ఎప్పటికీ చాలా సౌమ్యుడు, చాలా వ్యక్తి. అటువంటి వాడిని ఒక అనవసరంగా దీంట్లో రాజకీయాలలో దింపి కొంతమంది వాడుకొని ఆయన ఒక రౌడీ కింద చిత్రీకరించారు. ఓకే, కానీ చాలా ఉత్తముడు, చాలా సౌమ్యుడు. ఆయన పేరు ఈ రోజుటికి కూడా ఇంకా 35 ఏళ్ళు, 80 అంటే ఇప్పుడు 44 ఏళ్ళు. రాజకీయంగా ఆయన చనిపోయి 35 సంవత్సరాలు, 89 చనిపోయాడు. ఇప్పటికి కూడా లక్కీ 2 అనే పేరు అలాగే శాశ్వతంగా మిగిలిపోయిందంటే ఉదాహరణకు ఆయన చేసిన సేవలు, పేదలకు కానీ పోలీసుకు కానీ అన్ని కుల మతాలకు చేసిన సేవలే ఈరోజు ఆయన పేరు నిలబడడానికి కారణం. అంటే సార్ మీ రాజకీయ భవిష్యత్తు ఎంట్రీ ఏ పాయింట్లో ఎంటర్ అయ్యారు? అదే చెప్పాను కదా, నిన్న 1989లో మా అన్నగారు చనిపోవడం వల్ల నేను ఫుల్గా రాజకీయాల్లోకి రావడం జరిగినది. ఆ టైంలోనే ఎంటర్ అయ్యారు? ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి తర్వాత సిటీ ప్రెసిడెంట్గా నన్ను తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం. 89లో మా అన్నగారు లక్కీ 2 వెంకటేశ్వర్లు గారు ఆర్టీఓ ఆఫీస్ మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా కొంతమంది తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి పోయిన వ్యక్తులు వారు మా అన్నగారిని అటాక్ చేసి బాంబులు వేసి చంపడం జరిగింది. అది చాలా మనస్తాపం చెందిన మేము మా కుటుంబం అంతా. ఆ రోజుల్లో నేను స్టాండ్ తీసుకోకుంటే మా కుటుంబం చెల్లా చెదరయ్యేది. అంత చిన్న చిన్న పిల్లవాళ్ళు. అప్పటికి 85లో ఒక అన్న చనిపోవడం, మళ్ళీ ఈయన రెండవ ఆయన చనిపోవడం, లక్కీ 2 అనే ఆయన ఒక పేరు పొందిన నాయకుడిగా చనిపోవడం చాలా బాధ కలిగించింది. చాలా దానికి ఇబ్బందులు పడినాం. ఆ వ్యక్తులు ఎందుకు చంపారో దేనికి చంపారో కూడా తెలియదు. అది రాజకీయ కుట్రనే అని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం టికెట్ వచ్చినందుకు ఓర్చలేక బీసీలు ఎదుగుతుంటే ఇంకో బీసీలు చేశారని మేము అనుకుని ఆలోచన చేసుకొని మేము బాధపడుతున్నాం. మళ్ళీ వాళ్ళు అన్అఫీషియల్గా 91లో తెలుగుదేశంకు ఎస్సీ సుబ్బారెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి నన్ను పార్టీకి చేర్చుకొని రాజకీయంగా నన్ను పైకి తేవడానికి కారకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. స్టార్టింగ్ ఫస్ట్ టీడీపీలో, తర్వాత కాంగ్రెస్లో, తర్వాత మళ్ళీ టీడీపీ, కాంగ్రెస్ ఇట్లా చేంజ్ అవుతూ వచ్చారు కదా. ఇంతకు దీనికి కారణాలు ఏంటి? అండ్ మీరు రాజకీయంగా ఈ పార్టీల విధి విధానాలలో ఏం తేడా అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు 91లో నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గెలుపు కోసం చాలా కృషి చేసాం, చాలా కష్టపడ్డాము. అప్పుడే రాజీవ్ గాంధీ గారు చనిపోవడము, కర్నూలు 20,000 మెజార్టీ రావడము, దాని తర్వాత 95లో మా తమ్ముడు గారు ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ కావడం, మా తమ్ముడు కార్పొరేటర్ గెలవడము. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్లోనే మా తమ్ముడు కాంగ్రెస్ నుంచి, మా వదిన గారు కాంగ్రెస్ నుంచి 39వ వార్డు, 41వ వార్డు నుంచి ఇద్దరు గెలవడం జరిగింది. మళ్ళీ 2వ టర్ము. అప్పుడు
చాలా ఇబ్బందులలో రాజకీయం చాలా కష్టంగా ఉండేది. ఓకే. ఇప్పుడున్న కొంచెం మీడియా వచ్చి అన్నీ వచ్చి ఇది ఉన్నది కదా, అప్పుడు ఏం లేవు మాకు. అదే నిలదొక్కుకోవడానికి ఒక పక్క ఫ్రాక్షన్, ఒక పక్క బయట పబ్లిక్తో మమేకమై మేము ఇది ఫేస్ చేసుకుంటా, అన్ని విధాల రాజకీయ వ్యాపార రీత్యా నేను చేసుకుంటా, అన్ని విధాల నన్ను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. 1994 ఎలక్షన్స్లో సురభాష్ రెడ్డి గారి ఎలక్షన్స్ కష్టపడినాము. చంద్రబాబు నాయుడుతో కూడా నాకు గొడవ జరిగినది. తర్వాత 1999లో ఓకే. నా రాజకీయ భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు రీత్యా చంద్రబాబు నాయుడు అయినా సీఎం అయినాడు. 99 బై ఎలక్షన్స్లో ఓకే. నాకు ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. ఇంకా మీ గొడవలు వదిలిపెట్టండి, మీరు సామరస్యంగా ఉండండి, మీ జీవితం మంచిగా ఉండాలని చెప్పేసి రెండు కుటుంబాలు కొట్లాడుకోకుండా రాజీ చేసి నా కుటుంబం కోసము, నా రాజకీయ విలువ కోసము అప్పుడు నేను టీడీపీలోకి పోవడం జరిగినది. కే కృష్ణమూర్తి గారు 1999లో గెలవడం జరిగింది. ఆయన ప్లస్ టీజీ వెంకటేశ్వర ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి గెలవడం జరిగినది. ఓకే. గెలిచిన తర్వాత 2000 సంవత్సరంలో మా తమ్ముడు తెలుగుదేశం నుంచి కార్పొరేటర్గా 46వ వార్డు నుంచి, మా వదిన గారు 48వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఓకే. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు ఒక్క కార్పొరేటర్ కూడా ఏకగ్రీవం ఇనానిమస్ కాలేదు. మా వదిన గారు ఒక్కరే ఇనానిమస్ అయ్యారు 46వ వార్డు నుంచి. అప్పుడు 48వ వార్డు నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి వచ్చి మా వదిన గారి సన్మానించి వెళ్ళడం జరిగింది సీఎం గారు. అలాగే కొనసాగుతూ 2000 సంవత్సరంలో మా తమ్ముడిని స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పార్టీ డిసైడ్ చేయడము, చైర్మన్గా 2000 నుంచి 2002 వరకు కొనసాగించుకుంటూ వచ్చారు. ఓకే. దాని తర్వాత కొన్ని ఒడుగుదొడుగుల వల్ల అంటే రాజకీయాలు ఓకే ఎదుగుతున్నారే అని చెప్పేసి కొంతమందికి ఈర్ష కలగడము, మాపై ఒత్తిడి తేవడం పార్టీలోనే చాలా కొంచెం డిస్టర్బెన్స్ జరగడం జరిగినది. మాకు టీడీపీలో జరిగింది. దానికి వద్దు, మనకు ఈ పార్టీ మనకు వద్దు, మన పార్టీలోకి మనం పోదామని చెప్పేసి 2003లో కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళా కోట్ల సురభాష్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ చేరడం జరిగింది. ఓకే. 2004లో ఎలక్షన్స్లో కోట్ల సురభాష్ రెడ్డికి బాగా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ఆయన ఎంపీగా గెలిచడం జరిగింది. అట్లా మళ్ళీ కాంగ్రెస్ కంటిన్యూగా వచ్చాము. 2005లో మళ్ళీ మా తమ్ముడు 48వ వార్డు నుంచి కార్పొరేటర్ గెలవడము, మా వదిన గారు 46వ వార్డు కార్పొరేటర్గా మళ్ళీ 2005లో గెలిచడం జరిగింది. దాని తర్వాత మా తమ్ముడు 2006లో డిపిసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మెంబర్ కూడా జిల్లా పరిషత్కు ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్స్లో గెలిచడం జరిగింది. తర్వాత నేను కేడిసిసి బ్యాంకు డైరెక్టర్లు 17 మంది ఉంటారు. 17 మందిలో బి గ్రూపులో 5 మంది ఉంటారు, ఏ గ్రూపులో 12 మంది ఉంటారు. ఓకే. ఆ రెండు కలిపితే 17 మంది అవుతారు. దాంట్లో నుంచి ఒక చైర్మన్ ఎన్నుకోవాలా. అచ్చా. బి గ్రూపులో ఉండే 5 మందిని నా ప్యానల్ కంప్లీట్గా వాషౌట్ చేసి మేము అంతా 5 మందిని గెలిచాం. ఓకే. 5 మందిని గెలిచిన తర్వాత నాకు చైర్మన్ కోసము ప్రయత్నం చేయగా అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీరు మానుకోండి, దాని తర్వాత పిపి నారెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, మీకు రాష్ట్రంలో ఏదైనా మంచి పదవి ఇస్తానని చెప్పేసి అన్న కోరగా నేను దాన్ని ఓకే అన్నా ఇస్తానని చెప్పేసి వదులుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ స్టేట్లో ఏమి జరగలేదు నాకు. ఓకే. మళ్ళా 2010లో నేను మళ్ళీ ఇది చీప్ అండ్ గుడ్ ఫెడరేషన్ కర్నూలు డిస్టిక్ అంటే గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘం తరఫున 436 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి మాకు. యాదవ కుర్వ దాంట్లో సామాజిక వర్గంలో ఒక్కొక్క దాంట్లో 100 నుంచి 2000 వరకు మెంబర్లు ఉన్నారు మాకు. దాని ద్వారా నేను మా ప్యానెల్ పోటీ చేయడం జరిగింది. ఆ ప్యానెల్లో నేను గెలిచాను. ఓకే. మా టీం గెలిచింది 12 మంది. గెలిచిన తర్వాత అలాగే ఉన్నాను. 2012లో నాకు స్టేట్ ఫెడరేషన్ చైర్మన్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ 2013 ఎలక్షన్స్లో అదే సీఎం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్లో ఓకే బి ప్యానెల్ నుంచి మా అబ్బాయి గారిని లోక్నాథ్ యాదవ్ అనే అబ్బాయిని పెట్టాను నేను. ఆ అబ్బాయి పెడితే అప్పుడు ఆ అబ్బాయి కూడా క్లీన్ స్విప్ చేసి 5 మందిని గెలిపించుకొని వస్తున్నాడు. ఓకే. యునానిమస్ ఒకటిలోనే గెలిపించారు, స్విప్ చేసుకుని వచ్చేసారు. దాని తర్వాత అప్పుడు ఏ గ్రూప్లో కూడా కాంగ్రెస్ గెలిచింది, అంతా గెలిచింది. అప్పుడు మా అబ్బాయికి నారాయణ రెడ్డి గారి మిసెస్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి
పోటాపోటీ జరిగింది చైర్మన్ కోసం. ఓకే. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంట్రీ అయ్యి మళ్ళీ సర్దుబాటు చేసి పార్టీలో సర్దుబాటు చేసే పార్టీ కోసం మళ్ళా త్యాగం చేసేసాడు మా అబ్బాయి. చేసిన తర్వాత సైలెంట్ అయిపోయినాం. ఇంకా నేను చైర్మన్ అయిపోయినాను, స్టేట్ ఫెడరేషన్ చైర్మన్. దానికి కొంతమంది ఒక మాజీ ఎంపీ అనుకోండి, మాజీ మినిస్టర్ అనుకోండి, మేమంతా కలిసి ఉండేవాళ్ళమే. ఓకే. ఆయనే ఒక ఎమ్మెల్యేని కొట్టుకు పంపించి నా మీద స్టే తెప్పించి నాకున్న చైర్మన్ను స్టాప్ చేపించడం జరిగింది. హైకోర్టు నుంచి స్టే తెచ్చి. ఓకే. డైరెక్ట్గా నామినేట్ చేయకుండా ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ కావాలి చైర్మన్ అని చెప్పేసి ఒక మాజీ ఎంపీ, రీసెంట్ ఎంపీ, రాజ్యసభ మెంబరు, మాజీ మంత్రి అయినప్పుడు, ఆయన మంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ మంత్రి, నేను కూడా కాంగ్రెస్లో ఉండేవాడిని. వ్యాపార రీత్యా సంబంధాలు ఉన్నాయి మాకు, రాజకీయ రీత్యా సంబంధాలు ఉన్నాయి. ఆయన మాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇబ్బంది పెడితే ఇంక ఎందుకు ఉండేది అని చెప్పేసి అలాగే ఉన్నాం. 2014లో ఆయన తెలుగుదేశం పోవడం జరిగింది. మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అందుకని మా నిర్ణయం మేము వైసీపీలోకి వెళ్ళిపోయి అదే క్యాండిడేట్ 2014లో నిలబడితే పొడి చేస్తే కర్నూలు ఎమ్మెల్యేగా చిత్తుగా ఓడించి మోహన్ రెడ్డి గారిని గెలిపేయడం జరిగింది తక్కువ మెజార్టీతో. ఆ మెజార్టీలో మా 2 వార్డులే ఆయనకు మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. 50-52 డివిజన్ నుంచి ఆయన గెలిచింది 3100 అయితే మాకు 6000 మెజార్టీ వచ్చాయి. ఓకే. 2 డివిజన్లు కలిసి. సరే, అంటే ఇప్పుడు రాజశేఖర్ గారిది టాపిక్ వచ్చింది కాబట్టి, సో రాజశేఖర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది అండ్ ఆయన మీతో ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉండేవారు. ఎక్కడైనా కనిపించినా రా యాదవ్ అని చెప్పి భుజం మీద చేసుకుని మాట్లాడేవాడు. అన్ని విధాలుగా మీకు సేవ చేస్తానని చేసేవాడు. మళ్ళా మాకు వర్క్లు కూడా, కాంట్రాక్ట్ వర్క్లలో కూడా మాకు అన్ని విధాలు చేసేవాడు. ఆయనంత నిజాయితీపరుడు, ఆయన బయటకు మాత్రం ఏదో అనుకుంటున్నారు కానీ జగన్ అంతా ఇదైతే కాదు. ఆయన చాలా ఉత్తముడు, చాలా మంచి మనిషి. నాకు రాజకీయం రాకముందు కూడా నాకు పరిచయమే ఆయన. ఓకే. అన్ని విధాలుగా మాకు తోడ్పాటు చేసి మా కుటుంబానికి. అంటే మామూలుగా ఎక్కువ శాతం ఆయనని, రాజశేఖర రెడ్డి గారిని స్మైల్తోనే చూస్తుండే కెమెరా ముందర. మామూలుగా మీరు పక్కనే ఉండి చూసింటారు కదా, ఆ టైంలో కూడా అలానే ఉండేవారా? బాగానే ఉండేవారు. ఆ టైం కూడా నవ్వుకుంటూ మాట్లాడేవాడు, కడుపులో కొట్టేవాడు, ఇట్లా మమ్మల్ని భుజం మీద చేసుకునేవాడు. అదే ఆయనకు ఎప్పుడైతే అభిమానం ఉంటుందో అప్పుడు భుజం తట్టేవాడు. ఓకే. ఎక్కువ అభిమానం ఉండే వాళ్ళకి భుజం తట్టేవాడు. అలా దానివల్ల మేము కూడా, మా కుటుంబం కూడా ఒకటి. ఓకే. సార్, అంటే 2014 ఆ టైం మర్చిపోలేను నేనైతే. బైఫర్కేషన్ డివిజన్ జరిగింది కదా, సో ఆ డెసిషన్ని మీరు ఎంతవరకు కరెక్ట్గా భావిస్తున్నారు? అది సోనియా గాంధీ గారిది చాలా రాంగ్ డిసిషన్ అండి అది. దాంట్లో ధర్నాలలో కూడా మేము పార్టీలో ఉండి కూడా ధర్నాలలో పాల్గొనడం జరిగినది. అన్ని విధాలుగా మేము ఇది చేసాము. కానీ అది చాలా రాంగ్ స్టెప్ అది. ఒకవేళ చేసింటే, ఇంకొకటి రాయల్ తెలంగాణ చేసింటే కదా దానికైతే మేమైతే ఒప్పుకుండేవారమేమో. ఇప్పుడైతే ఆమె చేసిన దానికి మేము చాలా ప్రయత్నం చేసాము ఆపనీక. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు కూడా చాలా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు. కోట్ల సురేష్ రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చాలా ప్రయత్నం చేశారు ఆపనీక. కానీ ఆమె ఎందుకు తీసుకునేదో, ఏ విధంగా తీసుకునేదో, పొడుగు కోసం అని కొంతమంది అంటారు, మాట ఇచ్చిన మాట తప్పనని కొంతమంది అంటారు. అందుకని తెలంగాణ బైఫర్కేషన్ చేసినారు. కానీ చాలా రాంగ్ అది. ఇప్పటికి కూడా మర్చిపోలేదు అది. ఇప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఆ డిసిషన్ తీసుకునేందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్కు మేమైతే సంతృప్తిగా ఉన్నాం. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఇలా ఆయన చనిపోకుండా బతికే ఉండే అసలు బైఫర్కేషన్ అనేది జరిగేదంటారా? ఆలోచనే లేదండి అసలు. ఆయన బైఫర్కేషన్ ఆలోచనే లేదు. అంత ధైర్యం కూడా ఉండేది కాదు సెంట్రల్ వాళ్ళ. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నింటికినా అంత ధైర్యం ఉండేది కాదు, అంత ఇది చేసేవారు కాదు. ఈయన కూడా చంద్రశేఖర్ గారు కూడా అంత ధైర్యం చేసి అంత ముందుగా చేసేవాడు కాదు. ధర్నాలు కానీ, ఈ నిరాహార దీక్షలు కానీ అవన్నీ ఉండేవారు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నింటి. ఆ రాజశేఖర రెడ్డి గారు లేనివందుకే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి మా ఆలోచన, మా విధం. సార్, అదే టైంలో ఆయన చనిపోయిన తర్వాత కొంత టైం తర్వాత మన కర్నూలుకు వరదలు వచ్చినాయి. అసలు రికార్డ్ బ్రేక్ స్థాయిలో, అసలు ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా వరదలు వచ్చాయి. సో ఆ టైంలో మీరు జనాలకు ఏదైనా సేవ చేసినది అండ్ మీరు ఎలా వర్కౌట్ చేశారు ఆ టైంలో? ఆ టైంలో ఫస్ట్ నేను సురేష్ రెడ్డి గారు మన సుంకేశ్వర డ్యామ్ దగ్గరికి వెళ్ళాం. ఓకే. అక్కడ
గొర్రెల కాపర్లు గొర్రెలు అన్నీ ఆగిపోయాయని చెప్పి చేసి అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది వాటర్ చూసే కొద్దీ మేము కూడా బ్లాక్ అయిపోయాం. కలెక్టర్ గారికి ఫోన్ చేసాం. కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ ఎత్తండి, ఇక్కడ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, బయటికి రానిక కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తే ఆ కలెక్టర్ గారు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సరే అని చెప్పేసి 4 అడుగులు నీళ్ళలోనే జీపులను కొట్టుకుంటా అసలు ఊగుతున్నాయి. గూడూరు నుంచి ఆదూరు నుంచి దాని తర్వాత ఇట్లా కృష్ణానగర్ మీద కర్నూలు చేరుకున్నాం. మేము చేరుకునే లోపల మా తమ్ముని వార్డులో అంటే ఇప్పుడున్నే 50వ వార్డులో మోకాళ్ళ వరకు వచ్చాయి నీళ్ళు రాత్రి. ఇంకా రాత్రి అంతా మా వాళ్ళంతా అప్పుడు మెన్ను పోయి అందరిని బయటికి తీసుకురావడం అన్నీ చేయడము. ఉదయానికల్లా దగ్గర 20 ఫీట్కి వచ్చేసింది. టీజీ ఇంటెస్ గారు ఇరుక్కుపోయారు ఇంట్లోనే. తర్వాత మా తమ్ముడు గారు వెళ్ళడము, నరసింహ యాదవ్ గారు ఆయన బయటికి రమ్మంటే వాళ్ళ మదర్ కోసం బయటికి రాకపోవడము, వాళ్ళ తర్వాత బుట్టలు పెట్టడం, మేము ఉన్న వాళ్ళంతా బయటికి తీసుకురావడానికే ఎంతో శ్రమించాము, ఎంతో కష్టపడ్డాము. అప్పుడు చాలా మా ఫ్యామిలీ ఏమంటే మా ఉమ్మడి కుటుంబం కాబట్టి దగ్గర 20 మెంబర్స్ యూత్ ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అప్పుడు మాకు సాధ్యమైంది. కానీ మేమైతే అప్పుడు మాత అయితే కాదు, పిల్లలంతా పోవడం చాలా చేశారు, చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఇంటింటికి భోజనాలు అరేంజ్ చేయడము. మేము మా ఇల్లు కూడా మునిగిపోయింది. మా వాళ్ళు కూడా పైకి ఎక్కారు, 3rd ఫ్లోర్లో ఉన్నారు. ఈ ఇల్లు కాదు, ఇంకొక ఇల్లు, పాత ఇల్లు, అది మునిగిపోయింది. ఇక్కడైతే 10 ఫీట్ అబోవ్ ఉంది. ఇక్కడ మాకు పాతింటి దగ్గర అయితే 8 ఫీట్ ఉండింది. ఫస్ట్ ఫ్లోర్ అంతా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. చాలా కష్టపడి అప్పుడే మచ్చలు నీళ్ళు తగ్గుతున్నాయి. 1 డేలో అప్పుడు 46, 48 వార్డు డివిజన్లు ఇవి 1 డేలో క్లియర్ చేయడం జరిగింది. మేము మొత్తం ఏమి ఈ 2 వార్డులు క్లియర్ చేసి మళ్ళీ 8 వార్డులు దత్తత తీసుకున్నాం. దత్తత తీసుకొని బట్టలు కానివ్వండి, వాళ్ళకి భోజనాలు కానివ్వండి, ఏమి కావాలంటే వాళ్ళకు అన్నీ మా కుటుంబం నుంచి ఇచ్చి ప్రజలను ఆదుకొని వాళ్ళకి ఏం కావాలన్నా సరుకులు కానీ అన్నీ కానీ భోజనాలు కానీ అన్నీ ఇచ్చి మాకు చేసుకొని అప్పుడు మా తమ్మునికి నేషనల్ అవార్డు వచ్చింది. దీనివల్ల ఈ 2 వార్డులు మెయింటైన్ చేసినందుకు మళ్ళీ 10 వార్డులు తీసుకొని 3 డేస్ లోపల ఆ 10 వార్డులు కూడా క్లియర్ చేసేసారు. దానివల్ల స్టేట్ గవర్నర్ గారి నుంచి అవార్డు కూడా తీసుకురారు మా తమ్ముడు గారు, నరసింహ యాదవ్ గారు. దాంట్లో చాలా కష్టము, ప్రజలు కూడా చాలా నష్టపోయారు. దానివల్ల చాలా ఇది అప్పుడు. కానీ ఆ వరదలు వచ్చిన తర్వాత సపోర్ట్ వాళ్ళు కర్తవ్యం చెప్పేసి నాయకులు చెప్పి తుంగభద్ర చుట్టూ ఇంతవరకు దానికి గతి లేదు. దాని మీద మాకెందుకంటే తుంగభద్ర అన్న వార్డు మా డివిజన్లో తుంగభద్ర ఆడుకొని ఉంటాయి మావి. దానిలో ఎట్లయినా కానీ సపోర్ట్ వాల్ తీసుకొని సేఫ్టీ వాల్ కింద కట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దాన్ని ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఫస్ట్ నేను చేసేది అదే పని చేయాలని నా ఆలోచన. కర్నూలు నగరానికి మంత్రాలయము, ఎమ్మెనూరు, ఈ రివర్ దానికి అంతటా ఎక్కడెక్కడ ఊర్లు ఉన్నాయో అక్కడంతా కట్టాలని చెప్పి నా మొదటి ఆలోచన. ఇప్పుడు కర్నూలులో మీరు ఇది ఒక కీలక సమస్యగా భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి అండ్ వీటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? కర్నూలులో 2005లో 6లో అనుకుంటా నీటి సమస్య ఎక్కువ ఉండేది. అప్పుడు మా తమ్ముడు వాళ్ళు 500 ఎకరాలు మున్సిపాలిటీ ద్వారా గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ను మాట్లాడి డబ్బు తెచ్చి ఒక 500 ఎకరాల భూమి కొనడం జరిగింది కర్నూలు నగరంలో. దాంట్లో 50% ఎస్ఎస్ ట్యాంక్ కట్టారు. మనకు తుంగభద్ర ఉన్నా కానీ, అంద్రి ఉన్నా కానీ, కేసు కెనాల్ కర్నూలు నగరంలో పోతున్నా కానీ నీటి సమస్య ఉంది. అది కట్టారు, సగం కట్టారు. మిగతా అప్పట్లో 35 కోట్లతో కట్టారు అది. దాంతో కొంచెం సమస్య తీరింది. మిగతా భూమి ఉండేది ఇప్పుడున్నే పాలకులు కానీ, ఇప్పుడున్నే కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ ఆ భూమి ఉండేది తెలియదు. 2022లో నా కూడా ఇక్కడ కార్పొరేటర్ అయిన తర్వాత మోనికా రెడ్డి గారు ఫస్ట్ టైం క్వశ్చన్ ఎత్తింది. మనకు నీళ్లు లేవు, ఇప్పుడు ట్యాంకులు ఉన్నాయి కానీ తక్కువ వస్తున్నాయి. మనకు భూమి ఉంది కదా, మనకు 250 ఎకరాల భూమి ఉంది కదా మనది, దాంట్లో ఎస్ఎస్ ట్యాంక్ కట్టొచ్చు కదా మనము అని క్వశ్చన్ వేసింది. క్వశ్చన్ వేస్తే కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ఉండి కూడా, మేయర్ గారు సీనియర్ పొలిటీషియన్ ఉండి కూడా నోరెత్తి చూశారు. మనకు భూమి ఉందా, మనకు దగ్గర భూమి ఉందా అని. ఎందుకు లేదంటే రికార్డ్ తీయండి అని చెప్పి చూస్తే దాంట్లో ఒక ఎంఈ గారు సీనియర్ ఉన్నారు, మున్సిపల్ ఇంజనీర్ గారు. అవునండి సార్, మనకు భూమి ఉంది,
దాంట్లో కడితే బాగుంటుంది. కానీ దాని ఎస్టిమేషన్ ఇప్పుడు 350 కోట్ల నుంచి 400 కోట్లు అవుతుంది. ఓకే. అంటే అప్పుడు కమిషనర్ గారు కానీ ఈ మేయర్ కానీ అమ్మ మాకు తెలియని విషయం మీరు చెప్పారు, వెరీ గుడ్, మీరు పొలిటీషియన్ ఫ్యామిలీ కాబట్టి మీకు మున్సిపాలిటీలో పట్టుంది కాబట్టి మీరు చెప్పగలిగారు, దాన్ని సేవ్ చేసుకొని ఇక వాల్ కట్టుకుందామని చెప్పేసి వాల్ కట్టుకుని దాన్ని చేసుకొని దాన్ని ఆ స్థలాన్ని నిలబెట్టుకు, లేకపోతే ఇక్కడ అది ఈ రాజకీయ ఈ వైఎస్ జగన్ ప్రభుత్వంలో అది ఎప్పుడో కబ్జా అయ్యేది. దాన్ని కబ్జా కాకుండా నా కోడలు మోనికారెడ్డి గారే నిలబెట్టినారు అని చెప్పేసి నా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు వర్క్ చేశారు. సో అంటే ఆయన మెయిన్ సీట్స్ కానీ ఇవన్నీ వాళ్ళ కులస్తులకే అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే పార్టీని ప్రేమించిన వ్యక్తులకు మాత్రమే కేటాయిస్తున్నారని మీరు భావిస్తున్నారా? లేదండి, ఎందుకంటే మా తమ్ముడు స్టేట్ సెక్రటరీ ఉన్నాడు పార్టీ స్టేట్ మెయిన్ పార్టీలో నరసింహ యాదవ్ గారు. అలాగే మా అన్న కొడుకు మా అబ్బాయి గారు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్టీలో తెలుగుదేశం. అది కాకుండా మా తమ్ముడు ఫస్ట్ కదిరి అబ్జర్వర్గా పనిచేశాడు 1 year. తర్వాత బాలకృష్ణ గారికి హిందూపూర్కు 2 years పనిచేసి పెట్టాడు. తర్వాత పెనుకొండకు ఇన్ఛార్జ్ అబ్జర్వర్గా ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి మేము అన్నీ చేసుకుని మా కమ్యూనిటీ చేసుకొని నేను పార్టీలో చేరే తప్పుడే నాకు మాట. నేను వాళ్ళ కర్నూలు కూడా నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి శ్రీరామశెట్టి ఎంపీ గారిని నేను ఖర్చు పెట్టాను, కానీ నేను ₹1 వాళ్ళతో చేసినవాడిని కాదు. పార్టీకి నేనే పెట్టాను, కానీ వాళ్ళ కారణం నేను ఆశించింది లేదు. నాకు కావాల్సింది అంత రాజకీయ భవిష్యత్తు గురించి నేను ఒక మాట తీసుకోవడం జరిగింది 2019లో నేను పార్టీలో చేరే తప్పు. అప్పుడు మాట తీసుకొని చేరాను. చేరిన తర్వాత అన్నీ చేసిన తర్వాత మా పార్టీలో ఫైనల్గా వచ్చింది నాకు. ఓకే. లాస్ట్ మూమెంట్ వితిన్ ఒక 15 minutesలో అనౌన్స్ అయ్యే మూమెంట్లో. దానికి కారణం ఏమంటే మా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కొంతమంది, తెలుగుదేశంలో కొంతమంది నాయకులు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి చేతులు కట్టుకునే వాళ్ళే కావాలి కాబట్టి ఒత్తిడి తెచ్చి చంద్రబాబు మీద నా పేరు తీపేయడం జరిగింది. ఇంకొకటి కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో యాదవుల సామాజిక వర్గం నుంచి 6,50,000 ఓట్లు. ఓకే. అత్యధిక జనాభా కలిగిన యాదవులు ఇక్కడ ఉన్నావా. దాని తర్వాత కురువలు వాళ్ళు తక్కువ శాతమే. వాల్మీకులు కర్నూలు పార్లమెంట్ ఉన్నారు కానీ నంద్యాల పార్లమెంట్ లేరు. సరే అది వైఎస్ఆర్ పార్టీది ఏమని అనుకోని వాల్మీకులకు ఆదోని ఇచ్చారు, మంత్రాలయం ఇచ్చారు. ఓకే. కురువలకు కర్నూలు పార్లమెంట్ ఇచ్చారు. అదేవిధంగా అనంతపూర్లో అక్కడ ఉమ్మడి జిల్లాలో 5 లక్షల మంది యాదవ్ ఉన్నారు, 1 సీట్ లేదు యాదవ్లో. ఓకే. అక్కడ కురువలకు 2 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 1 ఎంపీ ఇచ్చారు. వాల్మీకులకు 1 ఎంపీ 1 ఎమ్మెల్యే ఇచ్చారు. అలాగే చిత్తూరులో మన రాయలసీమ 1 సీటు కూడా యాదవులకు ఇవ్వలేదు, కేటాయించలేదు. నెల్లూరు కేటాయించలేదు. ఒంగోలు కూడా కేటాయించకపోతే మేము కొట్లాడితే ఒక చీరాల ఒకటి ఇచ్చారు. గుంటూరులో ఇంతవరకు కూడా సీట్ ఇవ్వలేదు. ఓకే. ఎందుకు? యాదవులు ఏం చేశారు? యాదవుల మీద నమ్మకం లేదా? యాదవుల ఓట్లు అన్నీ తెలుగుదేశంగా ఉన్నాయి. ఆ బాధ ఉన్నే శంకర్ యాదవ్ అని పలమైన దగ్గర చిత్తూరు జిల్లాలో ఆయన కూడా టికెట్ లేకుండా చేశారు. లాస్ట్ ఫైనల్ మూమెంట్లో ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే, మన 2వ సారి ఓడిపోయినాడు. ఆయన కూడా టికెట్ లేకుండా. అసలు మా యాదవ్లో నాన్న అనేది ఒక టికెట్ లేకుండా చేశారు రాయలసీమలో, ఒక కడప ఒకటే. ఓకే. ఇంటికి 1 సీట్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంత మోసగారంటే యనమల రామకృష్ణ గారికి ఆయన ఎమ్మెల్సీ ఉన్న ప్రజెంట్ మా యాదవుడే అయినా కానీ మాకు బాధ ఉంది ఆయన మీద. ఎమ్మెల్యే టికెట్ కూతురికి ఇచ్చారు, అల్లునికి చిన్న అల్లునికి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు, వాళ్ళ వియ్యంకునికి మన మైదుగుడి టికెట్ ఇచ్చారు. ఒకే ఇంటికి 3 సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని చెప్పేసి మేము క్వశ్చన్ వేస్తే అది మీ వాళ్ళకే తెలియాలని నేను చెప్పాను. మా వాళ్ళకి తెలిసేదండి మీరు కదా ముఖ్యమంత్రి, మీకు తెలియాలి, మీరు సీట్లు కేటాయించాలి మీదే. దగ్గర 35 లక్షల జనాభాకు 1 సీటు కూడా లేదని చెప్పేసి మాకు ఆవేదనతో బాధతో మేము ఇప్పుడు కాంగ్రెస్కి రావడం. అన్ని విధాలా వాడుకున్నారు మమ్మల్ని తెలుగుదేశం వారు. కానీ ఈరోజు మా సామాజిక వర్గానికి ఎక్కడ కానీ రాయలసీమలో ఎక్కడ కానీ ఒక మైదుగురు తప్ప ఎక్కడ ఇచ్చినది లేదు. వారు కురువలు వాల్మీకులు వాళ్ళేమి ఎక్కువ, మేమేమి తక్కువ. వాళ్ళు ఏమి చేశారు?
పార్టీకి, మేమే తక్కువ చేశారు. అన్ని విధాలుగా మేము సేవ చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నాం. వాళ్ళు ఉండేది ఒక అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంటరీ ఉండేది, మరి నంద్యాల పార్లమెంటరీ లేరు. ఎవరు వాల్మీకులు కానీ కురువాళ్ళు గారు వాళ్ళు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాడు, పెద్దపీట వేస్తున్నారు. యాదవులకు మాత్రము ఇది లేదు. అది ఆ ఎఫెక్టు చంద్రబాబు నాయుడుకు మంచి ఎఫెక్ట్ పడుతుందని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. ఉన్నవారు మా యాదవులు కూడా అందరూ వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్లకి ఇష్టం వచ్చేట వెళ్ళిపోయారు. కానీ టీడీపీలో నాయకత్వం అనేది, యాదవుల నాయకత్వం అనేది లేదు. ఒక మైదుగురు తప్ప మిగతా చోట ఎక్కడ నాయకత్వం లేదు. యాదవుల దెబ్బ మంచి దెబ్బగా పడుతుంది. మంచి గుణపాఠం చేస్తారు చంద్రబాబు నాయుడుకి. ఆ గుణపాఠం ఇప్పుడు చూడరు. కానీ మే 16వ తేదీ ఏదో కౌంటింగ్ ఉంది కదా, అప్పుడు తెలుస్తుంది ఆయనకు. అంతవరకు ఆయనకు గుణపాఠం కాదు. ఆయన కొడుకును కంట్రోల్ తెచ్చుకునేంత వరకు ఆ పార్టీ బాగుపడదని చెప్పేసి నా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారికి ఇక్కడ చెత్త తీసి పక్క ఊర్లో వేస్తే బంగారం అవుతుందా, వెండి అవుతుందా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి, ఆలూరు మంత్రి గారు నా రెడ్ బుక్లో ఉన్నారు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎంతో మటక పేకాట మందు అన్ని విధాలుగా ఆడిచిన రెడ్ బుక్లో ఆయన అంతం చూస్తానని చెప్పినవాడు, మరి ఎందుకు ఆయన పార్టీలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ గుడ్డకలు పంపించారు? అదేమన్నా వెండి అవుతుందా, బంగారు అవుతుందా, డైమండ్ అవుతున్నాడు ఆయన? ఎంత మీరు డబ్బు తీసుకున్నారని నాకు చెప్పాలి. 75 కోట్లు తీసుకున్నారా? అందరూ 75 కోట్లు అంటున్నారు, కొంతమంది 100 కోట్లు తీసుకున్నారు అంటున్నారు. మీ డబ్బు కోసమైనా రాజకీయం చేసేది లోకేష్ గారు? మాలాంటి కష్టపడిన వాళ్ళకు మీకు లేదా? మీ నాన్నగారేమో లోకేష్ గారు చెప్తున్నారు, మీ నాన్నగారేమో ఇక్కడ చెత్త అక్కడ వేస్తే బంగారు అవుతుందా అన్నారు. మరి ఇప్పుడు వేసేది మీరేంటిది? దాని తర్వాత మైదుకూరు నుంచి తీసుకుపోయి మహేష్ యాదవ్ని ఏలూరు ఎంపీగా వేశారు. ఆయన 100 కోట్లు తీసుకున్నారు. మరి అది ఏమవుతుందో మరి ఆయనకు, వాళ్ళ నాన్నకి చంద్రబాబు గారికి ఆలోచించుకోవాలి. ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని మార్చానని చెప్పి ఇలా మార్చినారు. మన రాయలసీమలో ఏమో లీడర్స్ ముఖ్యమంత్రులు చేశారు, ఉప ముఖ్యమంత్రులు చేశారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంటికి కుటుంబానికి ఒకటే సీట్ ఉన్నారు. మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏ విధంగా ఆయనకు ఆయన వైఫ్కు 2 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? డబ్బు కోసమే కదా, డబ్బు ఆశతోనే కదా మీరు ఇచ్చేది. ఆ రకంగా మా కార్యకర్తలంతా ఏం కావాలి మేమంతా. అదే యనమల రామకృష్ణుడు గారికి ఆయన ఎమ్మెల్సీ ఉంది, మళ్ళీ 3 సీట్లు ఇచ్చారు. అంటే మీరు ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు? సామాజిక న్యాయం అంటున్నారు. ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. ఇలాగైతే పార్టీ ఎలాగుంటుంది? ఈరోజు చూసుకోండి, ఆలూరు విషయం చూసుకోండి, క్లీన్ స్వీప్ అయిపోయింది. టీడీపీ అనేవాడు ఎవరు లేకుండా అంత వైసీపీకి జాయిన్ అయిపోయాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కర్నూలు జిల్లాలో. నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, కర్నూలు పార్లమెంట్లో 3 సీట్లు తెచ్చుకోండి, మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. లోకేష్ గారు మీకు కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు నా నోటి నుంచి చెప్తున్నాను. 3 సీట్లు తెచ్చుకొని 7 సీట్లలో 3 తెచ్చుకొని చాలు, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. అవసరమైతే నా ఆఫర్లు నీకు రాసిస్తాను, నువ్వేం ఇస్తావో నాకు ఛాలెంజ్గా నువ్వు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్. బైఫర్కేషన్ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఊసు అనేది వినిపిస్తలేదు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ అసలు కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఉనికిని ఎట్లా చాటుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది చనిపోయింది ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత 2019లో 6% ఓటు శాతం, 2%, 3% ఓటు శాతం తెచ్చుకునేది. దాంతో అప్పుడు నాయకత్వం లోపించి 2019లో సరైన నాయకత్వం లేక మనకు ఓటు శాతం పెరగలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కూతురుగా, వైఎస్ఆర్ భావాలన్నీ కలిగిన వ్యక్తిగా సినిమాలుగా రావడము, దానికి తోడు వైఎస్ జగన్ గారు మోసాలు, చెప్పిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోకపోవడము, ఈ దందాలు, భూదందాలు అయితేనేమి, లిక్కర్ దందాలు అయితేనేమి పూర్తిగా ఇది విఫలించింది. ఎంప్లాయీస్గా అగ్నిస్ట్గా అయిపోయి, దాని తర్వాత ఇప్పుడు పరిస్థితులు బాగా. చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో అలయన్స్ కుదుర్చుకోవడం ఒకటి. దీన్ని బట్టి చూసి మా క్యాడరు, మంచి క్యాడర్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది శర్మిల గారు. ఆ క్యాడర్తో ఆ బైఫర్ఫికేషన్లో పోయిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. అది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేదు 5 yearsలో.
ఇప్పుడు ఈయనది కూడా 5 years అవుతుంది జగన్ గారు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అదొక మాకు ప్లస్ పాయింట్, మాకు చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ మా సెంట్రల్ పార్టీ చెప్పడం జరిగింది. అదొకటి. దాని తర్వాత రాజధాని ఆయన కొంచెం ఏదో 10% మొదలుపెట్టి ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెట్టి మధ్యలో ఆపేశారు. దాన్ని ముందుకు తీసుకుపోయి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి హామీలతో ముందుకెళ్తున్నాము. మా శర్మిల గారు, మా పిసిసి అధ్యక్షురాలు ముందుకెళ్తుంది. అదొక మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ డివిజన్ తర్వాత యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యి మళ్ళీ మనుగడలోకి వచ్చిన తర్వాత జనాలకు ఎటువంటి మేలు చేస్తుంది అనుకుంటున్నారు? 9 పథకాలు ఇచ్చాం. ఓకే, దాన్ని 100% సక్సెస్ చేస్తుంది. తర్వాత ఇది మన పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం మాకు అవకాశం ఇస్తే. దాని తర్వాత రాజధాని అదొకటి కంప్లీట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇచ్చి అదొకటి. యువతకు ఉద్యోగాలు ఇస్తే స్టేట్లో 2,25,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చేటట్ల, సెంట్రల్లో సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటట్ల యువత మేలు చేసే చూస్తాం. ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీస్ కర్నూలులో లేవు. దానికి ఒక వ్యక్తి అన్ని విధాలు ఆయన సొంత లాభం కోసం చూసుకుంటున్నాడు. అలా కాకుండా సెంట్రల్తో పోరాడి కర్నూలులో పశ్చిమ కాన్స్టిట్యున్సీలలో పత్తికొండలో టమోటా రైతులు ఎక్కువ టమోటాలు పండిస్తారు. అవును, చాలా ఇబ్బంది. ప్రతి ఒక్కరు వస్తారు, మాటిస్తారు, పోతారు నాయకులు. నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా కానీ అందరూ మాట ఇవ్వడం పోవడం జరుగుతుంది. అది టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఉన్న రైతులు చాలా బాగుపడతారు. ఒక గవర్నమెంట్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ కానీ మాది వస్తే, లేదా సెంట్రల్ గవర్నమెంట్ మాది వచ్చినా కానీ ఆ ఫ్యాక్టరీ గవర్నమెంట్ ద్వారా పెట్టిస్తాను. లేదు అంటే నన్ను గెలిపిస్తే నేను అంతే. మా సంస్థల్లో లైక్ సంస్థ మాది. ఓకే, ఆ సంస్థ నుంచి మా పిల్లలతో సొంతంగా వ్యాపారంతో మా కుటుంబం నుంచే ఫ్యాక్టరీ పెట్టిస్తాం. అదొకటి ప్రజలకు, పశ్చిమ ప్రాంతం ప్రజలకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపించి నాకు ఓటేస్తే నా సొంత డబ్బుతో మా వ్యాపార రీత్యా నేను పెట్టిస్తాను. అదొకటి. కర్నూలులో వరదలో వచ్చి చాలా నష్టపోయినారు, దానికి సేఫ్టీ వాల్ కట్టిస్తాం. ఓకే, అదే ప్రామిస్ చేస్తున్నాము. తర్వాత రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టినది ఫస్ట్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారు మన్మోహన్ సింగ్ గారు మొదలు పెట్టినది ఇండియాలో రుణమాఫీ అనేది. దాన్ని అమలులోకి తెచ్చి ఒక్కొక్క రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది ఒకటి. ఓకే, దాని తర్వాత రైతులకు వచ్చిన పంటకు గిట్టుబాటు ధర కింద 50% గవర్నమెంట్ తీసుకునేలాగా అదొక ప్రణాళికగా మా పార్టీకి ముందుకెళ్తుంది. ఆ విధంగా మేము ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికే మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు మీరు అన్ని పార్టీలను కూడా చూశారు కాబట్టి, సో రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మహాకూటమి టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, ఈ 3 కలిసి వస్తున్నాయి. సో వీటిని ఎదుర్కోవడానికి మీరు ఏ ప్లాన్తో వస్తున్నారు పొలిటికల్ దాంట్లో? పొలిటికల్గా ఇప్పుడు బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ కూటమి. ఆ ఎన్డీఏ కూటమిలో మతాల కులాల పార్టీ అది బీజేపీ. దాని తర్వాత తెలుగుదేశము అబద్ధాల నాయకుడు, ఏమీ చేయలేడు. అంతా ప్రజలుగా అంతా ఇప్పుడు ఏజ్ బార్ ఒకటి, దాంట్లో కొడుకు డబ్బు పిచ్చి, అదొకటి మైనస్ వాళ్ళది. ఇట్లా వైఎస్ఆర్సీపీ వస్తే మీకు తెలిసినది మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు అందరికీ తెలుసు. లిక్కరు వ్యాపారం వాళ్ళది సొంతమే. దాని తర్వాత భూదందాలు, భూ వ్యాపారం, తర్వాత పేకట, మెయిన్ లిక్కర్ అంతా డూప్లికేట్ లిక్కర్ తయారు చేసి తాగే వాళ్ళ కష్టజీవుల ప్రాణాలను దోచుకుంటున్నారు వాళ్ళు. అటువంటి మేము పెట్టకుండా మంచిగా ప్రజలకు ఏమి కావాలనో, ప్రజలకు ఏమి కోరుకుంటున్నారో అలాంటి ప్రభుత్వం ఇచ్చి మంచిగా చేస్తామనేది నా ఆలోచన. ఓకే, ఎన్ని పార్టీలు ఏ స్ట్రాటజీస్తో వచ్చినా మీరు నిలబడితే మాత్రం మాకు అవకాశం వస్తే మేము ఇచ్చేది. ఇప్పుడున్న వ్యవస్థలో వచ్చేసి వాలంటీర్ వ్యవస్థతో కూడిన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఉంది.
సో ఇప్పుడు ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఆగిపోయింది. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? పెన్షన్ ఇంటింటికి చేరుతుంది కాబట్టి అది మంచి పద్ధతే అనుకుంటున్నాను. ఏ పార్టీలో ఉన్నా కానీ మంచి పద్ధతే. ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ అనేది మంచిదే. ముస్లిం వాళ్ళు ఉంటారు. పోయినసారి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కాడికి పోయేవాళ్ళ నెలకు 15 రోజులు పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి ఇస్తున్నారు. 1వ తారీఖున వస్తుంది, తీసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. దాంట్లో మాత్రము మేమైతే జగన్ గారిని అభినందిస్తాం ఆ విషయంలో మాత్రం. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చింది అంటే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? కంటిన్యూ అవుతుంది, ఛాన్స్ కంటిన్యూ చేస్తాము. వాళ్ళ జీతాలు కూడా పెంచేదానికి ఆలోచన చేస్తాం. అంటే వేతనం రూపంలో. రూపంలో ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసేసి షర్మిల గారు వచ్చారు. సో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆ పూర్వ వైభవం అనేది షర్మిల గారి ఎంట్రీతో సాధ్యమవుతుంది అంటారా? మెయిన్ అదే కదా. మేమంతా ఇప్పుడు పార్టీలోకి వచ్చినది కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానాలు అన్నీ ఈ షర్మిల గారిలో ఉన్నాయి కాబట్టి మా పిసిసి అధ్యక్షురాలు ఆమె చూసాం, మేము దగ్గర నుంచి చూసాను. మేము ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్నీ ఆయన ఆలోచనలు ఆయనవే. రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు బట్టి ఈమె కూడా పోతుంది. జగన్ గారి ఆలోచనలకు ఈమె మేడం గారి ఆలోచనలకు చాలా తేడా ఉంది. జగన్ గారిది వేరే విధంగా ఉంది, ఈమెది మాత్రము మేడంది గారి మాత్రము సేమ్ ఈక్వల్ టు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారి మాదిరి పాలన జరుగుతుందని చెప్పి నేను మా ఉద్దేశం. ఓకే, షర్మిల గారు వచ్చేసేసి ఇప్పుడు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అండ్ మీరు ఎలాంటి సపోర్ట్ మేడం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు కావాల్సింది ఏమి, ప్రజలకు ఏం సేవ చేయాలా అనేది మేము ఆలోచన చేస్తున్నాం. అదే మా షర్మిల గారి దగ్గరికి తీసుకెళ్ళి మాకు ఈ విధంగా మా ప్రజలకు ఇది కావాలా అని చెప్పేసి మాకు విధంగా ఈ ప్రజలకు ఏ విధంగా సేవలు చేస్తే మనకు సరిపోతుంది ఈ విధంగా ఆలోచనలు తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల దగ్గర తీసుకొని ఆమెతో కూడా సహకారం తీసుకొని చేస్తాము. ఇంత మంచి పని మంచిగానే చేయాలని మా ఆలోచన. సార్ అసలు రాంపుల యాదవ్ గారు ఎవరు అండ్ ఆయన గెలిస్తే జనాలకు ఎమ్మెల్యే చేస్తారని జనాల వర్షన్. ఇప్పుడు రాంపులయ్య అనేది ఒక వ్యక్తి కాదు, కుటుంబం, ఒక సంస్థ. ఇది లక్కీ 2 ఫ్యామిలీ అనే ఒక సంస్థ. ఇది దీంట్లో ఎన్నో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని విధాలా ఉన్నాయి. మా వెనుక అన్ని కుల మతాల వాళ్ళు ఉన్నారు. ఇదొక సంస్థగా ఉంది మాది. వ్యాపారాలలో అయితే కానీ, సొసైటీలో అయితే కానీ, సోషల్ వర్క్లో కానీ అన్ని విధాల మేము ముందుకు వెళ్తాం కాబట్టి అది కరోనా విషయంలో కూడా దగ్గర కొన్ని కోట్లు పెట్టి ఒక 20,000 మందికి బియ్యము, పప్పు, నూనె, చక్కెర అన్ని విధాలుగా చేసి కొన్ని 1,000 కుటుంబాలకు, ఒక 15 నుంచి 20,000 కుటుంబాలకు అన్నీ చేశాం. ఇంకా అటువంటివి మా సంస్థ ద్వారా మేము చేయడానికి ఉంది. నేనైతే ఒక్క రాంపులయ్యనే కాదు, మాదొక సంస్థ కర్నూలు జిల్లాలో. ఓకే, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. అంటే కోవిడ్ టైం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చినది. సో ఆ టైంలో మీరు ఫస్ట్ తీసుకున్న చర్యలు ఏంటి అండ్ మీకు ఏమనిపించింది ఇంత కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో చాలా బాధగా అనిపించింది. ఇంట్లోంచి బయట కూడా పరిస్థితి అనేది లేదు. ధైర్యంగా ఫస్ట్ మా కుటుంబమే భోజనాలు, వంటలు వండి రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్స్లో అన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత మా 3 డివిజన్లు దగ్గర ఒక 15,000 కుటుంబాలకు ఉంటాయి. 15,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం కానీ, దాని తర్వాత ధాన్యం అంటే బియ్యము, పప్పు, దాని తర్వాత చక్కెర, నూనె, నిత్యావసర సరుకులన్నీ అన్నీ మంచి కూడిన సరుకుతో అందరికీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చి అందరినీ విధాలుగా కర్నూలు టౌన్లో ఆధారపడలేదు. మెడికల్ పరంగా జనాలకు సేవ చేసినది ఇంకేదన్నా ఉందా సార్? మెడికల్ పరంగా ఇది పెట్టాము. ఓకే, ఐ బ్యాంక్ ఇది పెట్టాము. ఓకే, బ్లడ్ డొనేషన్ ఎవ్రీ 6 months పెడతాము. దాంట్లో మాకు లక్కీ 2 సేనలో 2,000 మెంబర్స్ బ్లడ్ డొనేటర్స్ సొసైటీ ఉంది. ఓకే, ఇప్పటికి కూడా ఏ బ్లడ్ కావాలన్నా కానీ మా కాల్ నెంబరు లక్కీ 2 సేన అనేది ఉంది. దాంట్లో మెసేజ్ పెట్టేస్తే చాలు. ఎప్పుడైనా తర్వాత ఏ టైంలో అయినా కానీ బ్లడ్ ఇవ్వనీకే మా సంస్థ నుంచి మా మెంబర్స్ వచ్చి బ్లడ్ ఇస్తారు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ ప్రజలకు ఎంతవరకు సేవ చేసింది అనుకుంటున్నారు? నాకు బట్టి నేను చూస్తే ప్రజలకు 0 అనిపిస్తుంది.
ఆయన లాభాల కోసమే చేస్తున్నారు కానీ ఇచ్చేది ధర్మాలు అయితే 10 రూపాయలు అయితే తీసేసుకునేది 100 రూపాయల మధ్య లిక్కర్లో కానీ ఈ సైట్లలో కానీ ఈ ప్లాట్లు 30,000 ప్లాట్లు ఇచ్చారు. ఆ 30,000 ప్లాట్లలో ఎకరా 5 లక్షలు 6 లక్షలు దాన్ని 30 లక్షలు 40 లక్షలు తీసుకొని వాళ్ళు లాభపడారే కానీ పబ్లిక్ అయితే చేసింది అనేది జీరో నాకు తెలిసి. కర్నూలులో మైనారిటీస్ సంఖ్య ఎక్కువనే ఉంది. సో మైనారిటీస్ దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు అండ్ ఎటువంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కర్నూలులో మా తమ్ముడు 3 సార్లు కార్పొరేటర్ గెలిచారు. మా వదిన గారు కూడా 3 సార్లు గెలిచారు. నా ఫోటోలు కూడా ఒకసారి గెలిచింది. మా అన్నగారు కూడా ఒకసారి గెలిచారు. గెలిస్తే దీంట్లో 80% మైనార్టీస్ ఉన్నారు. ఓకే, 20% హిందూస్ ఉన్నారు. ఈ నా 3 డివిజన్లే నేను చెప్తున్నాను. దాంట్లో 5 సార్లు ఒకరు గెలిచారు, 4 సార్లు ఒకరు గెలిచారు. అంటే మైనార్టీలలో మా బంధుత్వం సమర్థం ఎట్లుందో అప్పుడు అర్థమవుతుంది. అదే కర్నూలు మైనార్టీలు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ వెంటనే ఉంటారు. ఒకవేళ తెలుగుదేశం కూటమికి వేసినా కానీ బీజేపీకి వెళ్తుంది, వైఎస్ఆర్కి వేసినా కానీ అండర్స్టాండింగ్ మోడీ. ఓకే, అందుకని నాకు క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ ఖచ్చితంగా మాకు వస్తాయని చెప్పి అదే నా బలం అని చెప్పేసి నేను అనుకుంటాను. ఈ ప్రశ్న ఎదిగేశారంటే మీ ఇంట్లో ముస్లిం దానికి సంబంధించిన ఫోటో చూసి విచిత్రంగా అనిపించింది. అక్కడ ఉంది కదా, నాకు అది చూసే. అదే 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 ఓకే, అందుకోసమే అడిగారు యాక్చువల్లీ. మా గురువు కూడా ముస్లిమే. ఓకే, మాకు ఏది కావాలన్నా ఆ గురువు గారితోనే, హైదరాబాద్లో ఉంటాడు గురువు గారు, ఆయన గురువు గారితోనే ఏది మొదలుపెట్టినా అక్కడ నుంచే నేను మొదలుపెట్టాను. ప్రజెంట్గా వచ్చేసి వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీలో నవరత్నాలు ఇట్లా పథకాల మీద చాలా ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు ఈ పథకాలని అధిగమించి మీ దగ్గర మేనిఫెస్టో ఏదైనా ఉందా? అండ్ ఇంకోటి వచ్చేసేసి దీన్ని అధిగమించి మీ దగ్గర నుంచి ఏమైనా జనాలకు బెనిఫిట్ అయ్యేది ఉందా? రైతులకు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు. ఓకే, అలాగే ఇంకొకటి రైతులకు పెట్టుబడి కింద 50% ఆదాయం వచ్చేటట్ల, లాభం వచ్చేటట్ల అదొకటి. ఓకే, ఇంకొకటి మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, పేద మహిళలకు నెలకు 8,333 రూపాయలు అదొకటి. ఉపాధి హామీ కిందట 400 రూపాయలు ఒక రోజుకు. దాని తర్వాత ఇండ్లు లేని వారికి 5 లక్షలతో పెట్టి ఇండ్లు కట్టియడము. తర్వాత ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అదొకటి. వరకు ఓకే సార్. ఇప్పుడు సెంట్రల్ కాడికి వస్తే, సెంట్రల్ కాడికి వస్తే సెంట్రల్లో సంవత్సరానికి ఉద్యోగం 30 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రం నుంచి గవర్నమెంట్ వస్తే కింద 2,25,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరము యువతకు కల్పించాలని చెప్పేసి మా మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నప్పుడు ఉంది. అది కంటిన్యూ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు మా పార్టీ వచ్చినా కానీ, మా గవర్నమెంట్ వచ్చినా కానీ అదే కంటిన్యూ అవుతుంది కానీ స్టాప్ అయ్యేది ఉండదు. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో స్టాప్ అయ్యేది ఉండదు, అదే విధంగా కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ మీ పొలిటికల్ జర్నీ నుంచి చూసినట్లయితే టీడీపీలో ఎక్కువగా వర్క్ చేసినట్టు చూస్తున్నాను. సో ఈ జర్నీ టైంలో అంటే మీకు ప్రతి పార్టీలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏంటంటే చివరి వరకు మీకు ఈ సీట్ కేటాయించడం కానీ ఇంకోటి చెప్తూ వచ్చారు. లాస్ట్ మూమెంట్లో అది వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లాంటివి జరిగినాయి. సో దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తున్నారు అండ్ దీన్ని ఎలా అపోజ్ చేయాలనుకుంటున్నారు? 83 నుంచి రాజకీయాలలో ఉన్నా, 99 వరకు రాజకీయాలు అన్నీ బాగున్నాయి, అన్ని పార్టీల రాజకీయాలు బాగున్నాయి. 99 నుంచి నాకు తెలిసి నా అనుభవం ఉన్నాయి, ఈ సూట్ కేసు రాజకీయాలు ఎక్కువైపోయినాయి, డబ్బు రాజకీయాలు. ఓకే, డబ్బుతోనే ముడిపడి ఉంది. దానికి తోడు కులాలు మతాలు ఎక్కువైపోయినాయి. కులాలను చూడడము, ఈ మతాన్ని చూడడం అనేది ఎక్కువైపోయింది ఇప్పుడున్న పార్టీలలో. వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, ఇంకా వేరే పార్టీల్లో కానీ, దేంట్లో కానీ ఎక్కువైపోయింది. దాన్ని బట్టి చూసి తెలుగుదేశంలో మేము చేసినంత సేవ ఎవరూ చేసిండ్రు. ఒక్కొక్క దశలో ప్రాణాలు పోయేటట్లు కూడా యాక్సిడెంట్ జరిగి, వాళ్ళు చెప్పే పనుల కోసం తిరగనీకి పోయి యాక్సిడెంట్ జరిగి కింద మీద పడి బతికినది కూడా టైం మాకు ఉన్నాయి. ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో విధాలుగా చేసి, కానీ లాస్ట్కి వచ్చే లోపల ఈ బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళ మాటలు విని ఈ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు పెత్తనంతో చేసుకుంటూ, ఈ డబ్బుతో పుడిన పని చేసుకుంటూ పార్టీని
చెడగొట్టుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళ చేతిలో చేసుకుంటున్నారే తప్ప మాలాంటి వాళ్ళకి సేవ చేసిన వాళ్ళకు అవకాశమే లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళకు, చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళకు, కాళ్ళకు ముక్కి సలాం చేసే వాళ్ళకు, దాని తర్వాత పారిశ్రామికవేత్తలకు, వాళ్ళ ఫ్యాక్టరీలకు కాపాడుకోనికే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి క్యాండిడేట్లను ప్రపోజ్ చేసి ఇదొక విధంగా పార్టీ పూర్తిగా బిజినెస్ కింద వెళ్ళిపోయింది. పార్టీ అనేది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది. రామారావు గారి నాయకత్వం ఈ పార్టీలో ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ అంతా కొడుకు రాజ్యం అయిపోయింది, కొడుకు పాలసీలు అయిపోయినాయి. కొడుకు మనీతో కూడిన ఒక వ్యాపారం అయిపోయింది తెలుగుదేశం పార్టీలో. ఆ వ్యాపారంలో నేను ఒక చిన్న దీని కింద కొట్టుకొని వెళ్ళిపోయాను, బయటికి రాబడ్డాడు, కొట్టుకుపోయాను, టికెట్ రాకుండా వెళ్ళిపోయింది. ఆ వ్యాపారంలో వెళ్ళిపోయింది అని అంతేగాని నా కెపాసిటీని బట్టి కాదని దాన్ని బట్టి నా టికెట్ పోలేదని నేను అనుకుంటున్నాను. ఒక వ్యాపార రీత్యా నా టికెట్ పోయిందంటూ నేను బాధపడుతున్నాను అంతే. నేను చూసిన సిచ్యువేషన్కి మహాకూటమి ఇవి ఇలా జరుగుతున్నాయి. సో మీరు గెలవకపోయినా జనాలకి ఎటువంటి సేవ చేసే మార్గంలో ఉంటారు? ఇప్పుడు మా కుటుంబం అనేది రాజకీయాల్లో ఉంది. మా కుటుంబము 5 సార్లు ఇక్కడ గెలిచిందంటే మాది ఉమ్మడి కుటుంబం. ఒకరు రాజకీయంగా కానీ, ఒకవేళ వ్యాపార రీత్యా కానీ, ఊళ్ళో లేకుండా కానీ ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ. అర్ధరాత్రి తలుపు కొట్టినా కానీ, ఏ సామాజిక వర్గమైనా కానీ, ఏ ప్రజలైనా కానీ, పేదవారైనా కానీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం కాబట్టే మేము ఇన్ని రోజులు రాజకీయం నడుపుకుంటూ వచ్చాం. కానీ లేకుంటే మేము రాజకీయం చేయలేం. అందరి మాదిరిగా వెళ్తగిన మేము పోటీ చేసిన తర్వాత అంటే పై స్థాయిలో ఏ టికెట్ రాలేదు, ఇదే మొదటిసారి వచ్చింది. చిన్న స్థాయిలో కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా మా కుటుంబ సభ్యులు చేశారు. దేంట్లో కూడా మేము ఫెయిల్యూర్ కాలేదు. ఎప్పుడు అందుబాటులో ఉండి, జిల్లాలో అందుబాటులో ఉండి, నగరంలో అందుబాటులో ఉండి, ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఏ సమస్య అయినా కానీ, ఇప్పుడు నీటి సమస్య అయినా కానీ, ఇంకోటి లీగల్ సమస్యలైనా కానీ అన్ని డిపార్ట్మెంట్లు మా ఇంట్లో ఉన్నారు. డాక్టర్లు కూడా ఉన్నారు మా ఇంట్లోనే. ఓకే. సొసైటీ వాళ్ళు మెంబర్స్ బ్లడ్ డొనేషన్స్ సొసైటీ ఉంది, మా కాడనే ఉంది. అందరూ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ యూనియన్ కూడా ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని విధాల అందరికీ సాయం చేస్తాం మేము. గెలిచినా ఓటినా నాకు దాంతో సంబంధమే లేదు మా కుటుంబానికి. అన్ని విధాలుగా మా కుటుంబం వెళ్ళలా ప్రజలలోనే ఉంటుంది. ప్రజల కోసమే మేము ఉన్నాము. మా అన్నగారు కూడా ప్రజల కోసమే చనిపోయినది కూడా. మా అన్నగారు ముఖ్యంగా చనిపోవడానికి కారణం కూడా నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఒక గోరక్షణశాల ఉండేది, గోరక్షణశాల మా అన్న వార్డులో. ఆ గోరక్షణశాలను కొంతమంది పెద్దలు ఆక్రమించుకొని సినిమా థియేటర్, బంగారు షాపులు, అది ఒక కమ్యూనిటీ వ్యక్తి స్వాధీనం చేసుకొని ఈరోజు సినిమా థియేటర్లు అన్ని విధాలుగా నడుపుతున్నాడు. దానికోసము మా అన్న సెంట్రల్ జైలు కూడా, నాసా కింద, గుండా యాక్ట్ కింద జైలు కూడా పోయి వచ్చారు దానికోసం, ప్రజల కోసం. ఓకే. అదే ఈరోజు మా అన్న బతికింటగిన 89లోనే ఎమ్మెల్యే అయ్యేవాడు, మినిస్టర్ అయ్యేవాడు. ప్రజల కోసమే ఇది జరిగినది. కొంతమంది కొన్ని సామాజిక వర్గాలను భయపడిస్తే వాళ్ళ వెనక ఉండి, పేదవారి వెనక ఉండి అన్ని విధాలా సహకరించినందుకు మా అన్నగారు చనిపోయినారు. ఈ రోజుకి కూడా మేము ఆయన మార్గంలోనే నడుస్తున్నాము. ఎప్పటికీ అర్ధరాత్రి ఏ వాళ్ళైనా ఎవరు వచ్చినా కానీ మా తలుపు కొడితే చాలు, మేము లక్కీటు ఫ్యామిలీ కిందట బయటకు వచ్చి అన్ని సేవలు చేస్తున్నాం. కాబట్టి మాకు జిల్లాలో కూడా పట్టు ఉంది, గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మైనార్టీస్ కానీ, ముస్లిం మైనార్టీ కానీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ఎస్సీలు కానీ, యాదవాస్ కానీ, దాని 14 సార్లు అని ఎనీ క్యాస్ట్ మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను ఆశిస్తాను. ఖచ్చితంగా ఓటమికి నేను అంగీకరించను, గెలుపు కోసమే నేను ప్రయత్నం చేస్తాను. ఇలా రాజకీయంగా మీరు ప్రజాసేవలో ఉన్న టైంలో అటాక్స్ జరగడం ఇట్లా జరిగింది కదా, ఆ టైంలో మీకు భయం అనిపించలేదా? అండ్ ఇంకోటి వచ్చేసేసి ఏ టైంలో ఏం జరుగుతుంది అనే అనర్థాలు అనిపిస్తాయి కదా, అపశకనాలు అనుకోవచ్చు, ఇంకోటి ఏదన్నా కానీ, అలా మీకేం భయం అనిపించలేదా? ఇప్పుడు భయం అంటే ఫస్ట్ 85లోనే మా అన్నగారు చనిపోయారు. అప్పుడు నాకు దెబ్బలు నేను బతికాను.
ఒక 7-8 సార్లు నన్ను కూడా అటాక్ చేశారు. నేను మిస్ అయ్యాను. ఓపెన్ చెప్పుకోవాలి, దానికి దాపరికం ఏం లేదు, ప్రజలందరికీ తెలిసినదే. ఓపెన్ నాట్ ఇది. ఏ రోజుకైనా మనిషి చావడమే, ఈ రోజైనా ఏ రోజైనా కానీ. నా కుటుంబాన్ని అన్ని విధాలు నేను పైకి తెచ్చుకున్నాను. అన్ని విధాలుగా వ్యాపారంలో కానీ రాజకీయాలు అన్ని విధాలుగా నేను పైకి తెచ్చుకున్నాను. దేవుడి ఆశీర్వాదంతో కానీ ప్రజల ఆశీర్వాదంతో కానీ నేను పైకి తెచ్చుకున్నాను. మా అన్నగారి ఆశీర్వాదంతో కానీ పైకి చనిపోయిన ఆయన ఆశీర్వాదం తెచ్చుకున్నాను. ఈరోజు దేనికి నేను భయపడను. అన్నీ చూశాను, ఫ్యాక్షన్ చూశాను, గొడవలు చూశాను, తర్వాత ప్రజలలోకి వెళ్ళాను, ప్రజల మంచితనం చూశాను, అన్నీ చూశాను. దేనికి భయపడేది ఉండదు. ఏ పార్టీకి ఏదైనా కానీ ఉండను. అన్ని విధాల ప్రజలలోనే ఉంటాను, ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటాను. భయం అనేది ఎప్పుడు లేదు. చావు అనేది ఎప్పటికైనా వచ్చేది. ఆ చావును ఈరోజు మనం భయపడినామంటే ముందుకు వెళ్ళలేదు. ఏదైనా కావాల్సింది రేపు ఈరోజు అయ్యేది, రేపు అయ్యేది ఈరోజు అయ్యేది కలగవచ్చు. దానికి భయపడే విషయం ప్రసక్తే లేదు. ఎలా ఉన్నా చావే. దానికి భయపడే ఆలోచన లేదు, భయపడే ప్రసక్తే లేదు. చూసిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఫ్యాక్షన్ అనేది పూర్తి తగ్గిపోయిందండి. ఎప్పుడైతే నాకు తెలిసి సీతారామన్యాల్ గారు ఎస్పీగా కర్నూలులో 2000 సంవత్సరాలు వచ్చారో ఆయన తీసుకునే యాక్షన్, మా కుటుంబంలో ఒకప్పుడు మా అన్నగారితో ఫ్యాక్షన్ ఉండింది, మాకు కూడా ఫ్యాక్షన్ ఉండింది నా వరకు. తర్వాత 2000 సంవత్సరాలు చెప్పాను కదా, ఆ విధంగా కర్నూలు జిల్లాలోనే కాదు రాయలసీమలోనే ఫ్యాక్షన్ అనేది తగ్గుముఖం పట్టింది, తగ్గింది. అందరి ఆలోచనలు మంచిగా ఉండాలా, కుటుంబాలు బాగుండాలా, పిల్లలు బాగుండాలనే ఆలోచనతో వచ్చారు ఫ్యాక్షనిస్టులు అంతా. రాజకీయంగా ఉన్నారేమో కానీ ఫ్యాక్షన్లో అసలు లేరు ఎవరైనా కానీ, నేనే కాదు ఎవరూ లేరు ఫ్యాక్షనిస్టులు అంతా మానుకున్నారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టుల్లో ఉన్నారు. మా పిల్లలంతా బయట చదువుకునేవారే కానీ కర్నూలు సిటీలో చదివిన వాళ్ళు కాదు, అదర్ స్టేట్లలో చదివిన వాళ్ళే, మంచి చదివిన వాళ్ళే, బాగా చదువులు ఉన్న వాళ్ళే, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అంతా ఉన్నారు. మానుకున్నారు అంతా. ఓకే, దాని జోలికి ఎవరు వెళ్ళడం లేదు. ఎంతసేపు ఉన్నా రాజకీయంగా మిత్రులు అది ఉంటుంది కానీ అంతేగాని ఫ్యాక్షన్గా ఎవరు జోలికి పోవడం లేదండి. అంతా మానుకొని కూడా దగ్గర 25 సంవత్సరాలు అయింది మా కుటుంబం అయితే. ఫ్యాక్షన్ అనేది మానుకొని 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎలాంటి తెలియదు, ఏ ఒక్కరు కూడా దాని జోలికి కూడా వెళ్ళేవారు కాదు. వెళ్ళినా పెద్దలుగా మేము ఒప్పుకో. మీరు ఎడ్యుకేషనల్ దానికి సంబంధించినది పిల్లలకి ఏదో హెల్ప్ చేశారని విన్నాను, ఇంతకేంటి? ఇప్పుడు పేద పిల్లలు ఉంటారు, హెచ్ఐవితో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉంటారు, అటువంటి వాళ్ళను ఓకే ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు తగిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉంటాము. దాంట్లో అదే విధంగా కొంత 2 పిల్లలను తల్లిదండ్రులు లేరు, వాళ్ళకు మా ఒకరికి వరంగల్ కాలేజీలో మెడికల్ సీట్ వచ్చింది. వారికి పూర్తిగా బుక్స్తో సహా అన్ని విధాలుగా నేనే చదివించాను. ఇప్పుడు అవసరంగా చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇంకొక అమ్మాయి మహబూబ్ నగర్లో చదువుతుంది అమ్మాయి మెడిసిన్. ఆ అమ్మాయి కూడా అన్ని విధాలు నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు మా సంస్థ తర్వాత లక్కీ టు ఫ్యామిలీ సంస్థ తరపున ఎంతోమందికి చదువు ఏదైతే కానీ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు అయితేనేం కానీ మా చేతనే ఎంత సాయం చేసుకుంటూ బెంగళూరు కానీ ఇట్లా హైదరాబాద్ కానీ కంపెనీలతో టైప్ అయ్యేది విధంగా జాబ్స్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ అంటే బీదవాళ్ళు ఉంటే గిన ఎవరన్నా బాగా చదువు వచ్చిన వాళ్ళు ఉండి తల్లిదండ్రులు లేకుండా ఎంత పెద్ద వరకు చదివైనా కానీ సంవత్సరానికి 2 తరపున నేను చదివేనిక ముందుకు వస్తున్నాను, ముందులో ఉన్నాను. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అవి 2 తీసుకుంటాను. మిగతా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మామూలు కాలేజీలు అయితే కదా సంవత్సరానికి 10 నుంచి 15 మందిని అడాప్ట్ దాని కింద చేసుకొని మా సంస్థనే మొత్తం వాళ్ళ తిండితో సహా వాళ్ళ రూమ్లతో సహా అన్ని విధాలుగా మేమే ప్రొవైడ్ చేసి అన్ని విధాలుగా వాళ్ళకు సేవ చేస్తామని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అసలు మీ బిజీ స్కెడ్యూల్లో ఈ క్యాంపెయిన్లో నాకు మాట్లాడడానికి సార్ ఇవ్వరని డౌట్ వచ్చింది. సో టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అపాయింట్మెంట్. నో ప్రాబ్లం, మీరు వచ్చి అడిగారు కాబట్టి అది ఖచ్చితంగా నేను చేయాల్సిందే కదా. మా పొలిటికల్ ఉన్నాం కాబట్టి మేము మామూలే ఇది. మీరు మాకు ఇది ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మాకు ఒక ప్లస్ పాయింటే. ఇది మీ ద్వారా ప్రజలలోకి వెళ్ళాలని చెప్పేసి, మా కుటుంబం గురించి మేము ఏం చేస్తామని ప్రజలలోకి వెళ్ళాలని చెప్పేసి
పంపిస్తారని చెప్పి ఆశిస్తూ మీకు ఒక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.